All Hare Okay, Krishna. Mataji. Thank you. సో పార్టిసిపెంట్స్ తక్కువే ఉన్నారు, వస్తారేమో. మనం నెమ్మదిగా స్టార్ట్ చేద్దాము. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపాప్రదాయినే గౌరకథదామదయ నగర గ్రామతారిణే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरे कृष्ण. श्री राधे राधे श्री राधा मदन मोहन की जय. चैतन्य निताय की जय. बलदेव सुभद्रा माई की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. चैतन्य महाप्रभु की जय. गुरुदेव की जय. श्रील प्रपाद की जय. हरे कृष्ण. My humble obeisances to all my gurus and shiksha gurus. Danvat pranam to Mataji's and Prabhuji's. Hare Krishna. సో మనము 108 శ్లోకాస్లో ఇంపార్టెంట్వి నేర్చుకుంటున్నాము. మనం 18వ అధ్యాయానికి వచ్చాము. సో మీకందరికీ కూడా అధ్యాయం యొక్క పేరు సంక్షిప్తము గ్రూప్లో పెట్టారు, మీరు అందరూ చూసుకున్నారా? హరే కృష్ణ. చూసాం మాతాజీ. చూసారా? సో అవి మీకు సులభంగా నేర్చుకోవడానికి, మీరు నోట్ డౌన్ చేసుకోలేకపోయినా కానీ ఈజీగా ఉండడం కోసం చందన మాతాజీ నేను పెడతాను అని ఇనిషియేటివ్ తీసుకొని పెట్టారు. సో అవన్నీ కూడా నెక్స్ట్ మనం 18 days క్లాస్ మళ్ళీ ఎప్పుడైనా తీసుకున్నా, మీరు ఎక్కడైనా విన్నా మీకు చాలా సులభంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి 108 శ్లోకాస్ కూడా గ్రూప్లో పెట్టాము, మీ అందరి దగ్గర ఉన్నదా? హరే కృష్ణ. సో మీకు అందరికీ గ్రూప్లో అవసరమైనవి అన్నీ ఉన్నాయి. వైష్ణవ గౌడీయ గీతాలు అని కూడా మనం పెట్టాం పుస్తకం, అది కూడా మీ దగ్గర ఉంది. సో సాంగ్ నేర్చుకునేటప్పుడు అందులో చూసి చక్కగా లిరిక్స్ అండ్ రికార్డింగ్ ఇంకా పెట్టలేదు, అమ్మాయి పెట్టిన తర్వాత నేను ఆ మాతాజీ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. సో మనం ముందుగా 108 శ్లోకాల్లో ఒక శ్లోకం చెప్పేసుకుందాము. ఇప్పుడు ఈ 18వ అధ్యాయం ఏంటి అంటే అన్ని అధ్యాయాల యొక్క రివిజన్ మనకి. ఓకే. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నాడని రిపీట్ చేస్తూ కూడా ఈ యోగాలో ఇలా, ఈ యోగాలో ఇలా అని చెప్పి లాస్ట్ యోగాలో అన్నీ మనకి వస్తాయి. ఎక్కువ మట్టుకు అన్నిట్లో కూడా భక్తి యోగా గురించే భగవంతుడు ఎక్కువగా చెప్పారు. సో మనకు కావాల్సింది భక్తి. భగవంతుడిని చేరుకోవాలంటే మనకు కావాల్సింది మెయిన్గా భక్తి అని ఫైనలీ చెప్పారనమాట. సో మనం ఇక్కడ షేరింగ్కి వెళ్దాం. నేను అంతకంటే ముందు ఏకాదశి స్టోరీ చెప్దాం అనుకున్నాను కానీ అందరూ రాలేదు. సో which one you think is the best, Ekadasi story or Bhagavad Gita? హరే కృష్ణ. ముందు ఏది చెప్పండి, ఏదైనా ఒకటే కదా? ఏదైనా ఓకే మాతాజీ. రెండు ఇంపార్టెంటే, మనకి అన్ని ఇంపార్టెంటే. ఓకే, వి విల్ గో టు భగవద్గీత శ్లోక. హరే కృష్ణ. సో 18.55 దీంట్లో భాష్యం కొంచెం పెద్దగా ఉంది, కాకపోతే మనం అన్నీ చదువుకున్నాయి కాబట్టి ఒకసారి రీడింగ్ చేస్తే సరిపోతుంది. సో శ్లోకం ఎవరు చదువుతారు? హ్యాండ్ రైజ్ చేసి చదవండి. మనీషా మాతాజీ, అరుణ, మనీషా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి అమ్మా. భక్త్యా మామాభిజనాతి యావనశ్యామి తత్వతః
తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదాంతరం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా? అరుణ మాతాజీ, సూర్యకళ మాతాజీ ఎవరైనా? హ్యాండ్ అరుణ రైజ్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. భక్త్యా మామభిజానాతి యావన్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరే కృష్ణ. నెక్స్ట్ హరిబోల్. నెక్స్ట్ సూర్యకళ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. పక్షామభిజనాతి యనాన్యస్మి తస్వతః తతో మం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం కూడా, అది ట్రాన్స్లేషన్, అనువాదం కూడా చదివియాలా? వద్దు వద్దు, లెట్ us రీడ్ దిస్ ఫస్ట్. సో ఇది ఎలా ఉందంటే, భక్త్యా మామభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ విధంగా ఉంది. మనము వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఏముంది అనేది మనం చూద్దాం. మీ దగ్గర పుస్తకాలు ఉంటే మీరు కూడా చూడవచ్చు. ఒకసారి మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసుకున్నట్లయితే మనకి అనువాదం చాలా తేలిక అయిపోతుంది. హరే కృష్ణ. ఇక్కడ భక్త్య అని ఫస్ట్ ఉన్నది. భక్త్య అంటే శుద్ధ భక్తి యుక్త సేవచే. మనం చేసే సేవ ఏంటి? హరే కృష్ణ. మనం చేసేది అదేనా? శుద్ధ భక్తియుక్త సేవ అని అంటున్నారు. హరే కృష్ణ. మీరు యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదో 2-3 రోజులు సెలవు ఉన్నట్టు చేస్తున్నారు. హరే కృష్ణ. నో వన్ వాంట్స్ టు ఆన్సర్. నా వాయిస్ వినిపిస్తుందా? అవును మాతాజీ, వినిపిస్తోంది మాతాజీ. అయితే నేనేమన్నానంటే, భక్త్య అంటే అర్థం శుద్ధ భక్తి యుక్త సేవ అని. మనం చేసే సేవ ఎటువంటిది అని నేను అడిగాను. సింపుల్ క్వశ్చన్. శుద్ధ భక్తి కాదు మాతాజీ మనది. ఎటువంటి భక్తి? మనది సాధన భక్తి. హరిబోల్. సో మనం ఇంకా సాధనలో ఉన్నామంట. శుద్ధ భక్తికి ఇంకా రాలేదు అని మనం అనుకుంటున్నాము. ఆ సర్టిఫికేట్ శుద్ధ భక్తికి వచ్చారా లేదా అని మన గురువులు చెప్పాలి. మీరు చాలా సిన్సియర్ అమ్మా, మీరు బాగా చేస్తున్నారు, ఇంకా ప్రొసీడ్ అన్నప్పుడు అప్పుడు నెమ్మదిగా మనం వస్తాం. ఇప్పుడు మనం ఇంకా సాధనలో ఉన్నామన్నమాట. సో కృష్ణ పరమాత్ముడు ఏమంటున్నాడు అంటే, భక్త్య అంటే శుద్ధ భక్తి యుక్త సేవచే. మాం అంటే నన్ను, అంటే నన్ను ఎవరైతే శుద్ధ భక్తితో సేవ చేస్తారు. అభిజానాతి అంటే మానవుడు తెలుసుకొనినప్పుడు. సో ఎప్పుడైతే మానవుడు నన్ను తెలుసుకుంటాడో, కృష్ణుణ్ణి మనం ఎప్పుడు తెలుసుకుంటాం? హరే కృష్ణ. మనం చివరి ఘట్టానికి వచ్చేసాం. ఇప్పుడు 18 అధ్యాయాలు 2 సార్లు చదువుకున్నాము. సో ఇక్కడ నేను అడిగేది చాలా సింపుల్ క్వశ్చన్. మనం డివోషనల్ సర్వీస్ చేస్తే మనకు తెలుస్తాయి. కృష్ణ చేస్తుంటే, భక్తి చేస్తుంటే he will reveal slowly. భక్తి చేయాలంటే కూడా ఏదో కావాలి మనకి. భగవద్గీత చదువుతున్నప్పుడు కృష్ణుడి గురించి తెలుస్తుంది. ఇంకా చెప్తున్నప్పుడు మనకు శ్రద్ధ ఉండాలి. గురు ఇన్స్ట్రక్షన్స్ వినాలి, పాటించాలి. మనకు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు హెల్ప్ చేస్తాడు కదా మాతాజీ. అప్పుడు కృష్ణుని గురించి దేవుడు వచ్చి చేసిండు ఉండాలి. ఓకే. కృష్ణుడు అంటే కృష్ణుడి మీద నమ్మకము ఉండాలి మాతాజీ. ఫేత్ ఉండి ప్యూర్ డివోటీ మెర్సీ ఉండాలి. అప్పుడు మనకు కృష్ణుడు తెలుస్తాయి. ఓకే. మనకు నమ్మకం ఉండాలి మాతాజీ. నమ్మకము, విశ్వాసము ఇవన్నీ ఉండాలి. కానీ అన్నిటికంటే ముందు ఏంటంటే
మనకి కృష్ణుడి గురించి తెలుసుకునే జిజ్ఞాస ఉండాలి అన్నమాట. అంటే ఆతృత, మనం ఏంటి అని తెలుసుకోవాలి అని ఆతృత ఉన్నప్పుడు మనం ఒక గురువు దగ్గరికి చేరతాం. ఒక గురువు ద్వారా తెలుసుకోవాలి. మనం భగవద్గీత చదివినంత మాత్రాన మనకి పూర్తిగా అర్థం కాదు. ఒక గురువు ఏంటంటే విడమర్చి, ఇప్పుడు ఈ పుస్తకంలో చక్కగా మీనింగ్స్ అన్నీ విడమర్చి రాసి ఉన్నాయి, అయినా మనం చదివినప్పుడు చదివేస్తాం అంతే, కవర్ చేస్తాం. భగవద్గీత 10 సార్లు చదివాము, 5 సార్లు చదివాము, అది ఓన్లీ సంఖ్య పెరుగుతుంది. కానీ యాక్చువల్ మీనింగ్ అనేది ఒక గురువు, ఒక సత్సంగ్ ఉన్నప్పుడు, సత్సంగ్ మధ్యలో, డివోటీస్ మధ్యలో ఉన్నప్పుడు, మనం భక్తుల మధ్యలో ఉన్నప్పుడే భగవంతుడి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సరే, తెలుసుకున్నాం కృష్ణుడి గురించి. తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? తెలుసుకున్న సంబంధం ఏర్పడుతుంది కృష్ణుడితో మనకి. అంత తొందరగా సంబంధం ఏర్పడదు, ఫస్ట్ ప్రేమ పెరుగుతుంది. ఓకే, భగవంతుడి మీద ప్రేమ పెంచుకున్నప్పుడే ఎవరిని ఇబ్బంది పెట్టము. కొంత మన మనస్తత్వం మారుతుంది. అండ్ కొంతవరకు ఏంటంటే సేవ చేయాలి అనేది అనిపిస్తుంది అన్నమాట. సేవ చేయడము అంటే ఏంటి? భగవంతుడికి పూజ సక్రమంగా చేయడము, జపం చేసుకోవడము, గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం అనమాట. సో ఈ మానవుడు తెలుసుకొనినప్పుడు అని అంటే భగవంతుడే చెప్తున్నాడు, నన్ను పూర్తిగా మానవుడు తెలుసుకున్నప్పుడు ఆ సేవ, ఎటువంటి సేవ చేస్తాడు? శుద్ధ భక్తి సేవ అతను చేస్తాడు అని చెప్తున్నాడు. సో యావాన్ అంటే సాధ్యమైనంత, యహ చ అస్మి అంటే నా యథార్థ రూపములో. ఇప్పుడు నిరాకార బ్రహ్మము, సాకార బ్రహ్మము అని రెండు మనం చదువుకున్నామా? హరే కృష్ణ, నిన్న చదివాం. నిరాకారం అంటే ఏంటి? ఒక ఆకారం లేనిది దేవుడిని పెట్టుకోను, లేకపోతే ఒక ఇమాజినేషన్ లో ఉండి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు బ్రహ్మం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశం, భగవంతుడి వరకు చేరుకోలేరు అని భగవంతుడు చెప్తున్నాడు. సో సాకార వాది ఎలా ఉంటాడు అని అంటే, యథార్థముగా అంటే సాధ్యమైనంత వరకు నా యథార్థ రూపంలో కృష్ణుడి యొక్క రూపాన్ని కొలుస్తూ ఉంటారు అని చెప్తాడు. తత్వత అంటే యథార్థంగా, తతః అంటే పిమ్మట, మాం నన్ను, తత్వత మళ్ళీ నిజముగా, జ్ఞాత్వా తెలుసుకొని, విశతే ప్రవేశించును, తత్ అనంతరం అంటే అటు పిమ్మట. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? శుద్ధ భక్తులు ఎప్పుడూ నా సేవ చేయడానికి తయారుగా ఉంటారు. అది కాకుండా వాళ్ళు పూర్తిగా నన్ను నమ్మి నా గురించి తెలుసుకున్న వాళ్ళే నా దగ్గరికి ప్రవేశించగలరు అని చెప్తున్నారు. ఎక్కడికి ప్రవేశము? గోలోకానికి. హరి బోల్, ఎస్, గోలోకానికి ప్రవేశించగలడు అని చెప్తున్నారు. సో భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపంగా, దేవాది దేవుడు నన్ను అవగాహన చేసుకోలేడు. అట్టి భక్తి చేయ అతడు నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు భగవత్ రాజ్యమున ప్రవేశింపగలడు. ఇక్కడ భగవత్ రాజ్యం అని అంటున్నారంటే గోలోకం అనమాట, వైకుంఠం అని కూడా అనుకోవచ్చు మనం. సో ఇది చాలా సింపుల్గా ఉంది, కానీ భాష్యంలో కొంచెం శ్రీల ప్రభుపాదుల వారు కొంచెం ఎక్కువగా ఇచ్చారు. అంటే కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చారు, 7.25 అంటే ఏంటి అని. ఆ తర్వాత కొన్ని అర్థాలు, వర్డ్స్కి కొన్ని అర్థాలు కూడా విడమర్చి చెప్పారనమాట. సో అనువాదం చదవండి, ఒక ఇద్దరు చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ, హ్యాండ్ రైజ్ చేయండి. అరుణ మాత, లక్ష్మీదేవి మాతాజీ, అరుణ మాతాజీ ఇద్దరు ఫస్ట్ రైజ్ చేశారు. చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదం. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. అనువాదం చదవాలన్నా మాతాజీ? అనువాదం చదవండి. భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపముగా దేవాది దేవుడని అవగాహన చేసుకొనగలడు. అట్టి భక్తిచే అతడు నన్ను సంపూర్ణంగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలడు. భగవత్ రాజ్యమున ప్రవేశింపగలడు. అది అంటే పూర్తిగా నన్ను తెలుసుకోలేని వాళ్ళు అజ్ఞానంలో అట్లే ఉంటారు, నన్ను తెలుసుకున్న వాళ్ళు మాత్రమే నా దగ్గరికి చేరగలరు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొకరు చదవండి అనువాదం. హరే కృష్ణ ఉమా మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపంగా దేవాది దేవుడునని అవగాహన చేసుకొనగలడు. అట్టి భక్తిచే అతడు నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలడు. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ భాష్యం చదవండి. హరే కృష్ణ. మాతాజీ నేను చదవమంటారా? చదవండి. చదవండి. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు అతని స్వరూపాంశములైన విష్ణుతత్వములను అవగతము చేసుకొనుట మానసిక కల్పనకు గాని భక్తులకు గాని సాధనము కాదు. ఎవరైనను దేవాది దేవుని అవగాహన చేసుకొనదలచినచో వారు శుద్ధ భక్తుని నిర్దేశమున శుద్ధ భక్తియుక్త సేవను అవలంబింపవలెను. లేనిచో దేవాది దేవుని యథార్థ తత్వం ఎప్పుడును గుప్తముగానే ఉండిపోగలదు. భగవద్గీత 7.25 నందు ఇది వరకే చెప్పబడినట్లు నహం ప్రకాశ సర్వస్య, అతడు సర్వులకు వ్యక్తము కాదు. విద్యా పాండిత్యముచే గాని మానసిక కల్పనచే గాని ఎవ్వరును భగవానుని అవగాహన చేసుకొనజాలరు. కృష్ణ చైతన్యమునందు వాస్తవముగా నెలకొనిన వాడే భక్తియుక్త సేవ ద్వారా శ్రీకృష్ణుడు అనగానేమో ఎరుగగలడు. విశ్వవిద్యాలయ పట్టణములు ఇంతకు ఏమాత్రము తోడ్పడజాలవు. హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రపాదుల వారికి జై. శ్రీల ప్రపాదుల వారు ఏమంటున్నారంటే కృష్ణ భగవానుని మరియు అతని స్వరూపాంశాలు అంటే ఆయన యొక్క అంశాలు చాలా ఉన్నాయి కదా, మనం దశావతారాలని చెప్పుకుంటూ ఉంటాము. సో విష్ణు తత్వాలను అవగతం చేసుకోవాలంటే అంటే అర్థం చేసుకోవాలని అంటే మానసిక కల్పనకు కానీ అభక్తులకు కానీ సాధ్యం కాదు అని చెప్తున్నారు. సో ఈ మానసిక కల్పన ఏంటి? ఒక గురువు లేకుండా, ఒక పుస్తకం లేకుండా, ఒక ఏమి శాస్త్రం తెలియకుండా మామూలుగా మనము దేవాది దేవుణ్ణి అని నమ్మలేరు అనమాట, వాళ్ళకి తెలియకుండా. ఇంకొకటి ఎవరెవరికి రెండు చెప్తున్నారు, మానసిక కల్పన గాని భక్తులు. భక్తులు అంటే భక్తి లేని వాళ్ళు, సో వాళ్ళకి అర్థం కాదు అని చెప్తున్నారు. ఎవరైనా దేవాది దేవుని అవగాహన చేసుకోనదలిచిందో వారు శుద్ధ భక్తి నిర్దేశంన శుద్ధ భక్తియుక్త సేవ అవలంబింపవలను. సో ఇదేంటి? శుద్ధ భక్తులం మనం కాదు. హరే కృష్ణ. కొంచెం మ్యూట్ చేయండి అమ్మా, ఎవరో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. సో శుద్ధ భక్తులు మనం ఇప్పుడు మొదట్లో అనుకున్నాం, మనం శుద్ధ భక్తులం అంటే ఇంకా మనకి చాలా టైం ఉంది శుద్ధ భక్తి చేయడం. మనము సాధనా భక్తి చేస్తున్నాము అని. సాధనా భక్తిలోకి ఎలా వచ్చాము? మనం ఏదో ఇలా గీతం వినేసి వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఇది కొన్ని రూల్స్ పాటిస్తున్నాము. లైక్ జప ఇన్ని రౌండ్స్ చేయడం అంటూ, ఏకాదశి పాటించడం, ఇట్లాంటివి చేస్తున్నాం కదా. సో అవన్నీ శుద్ధ భక్తి సేవని మనం అవలంబింప చేస్తున్నాం కాబట్టి మనము దేవాది దేవుడిని కొంతవరకు తెలుసుకుంటున్నాం. లేనిచో దేవాది దేవుడు యథార్థ తత్వమైనప్పుడు గుప్తంగానే ఉండిపోగలదు. సో భగవద్గీత 7.25లో ఏం చెప్తున్నారంటే సర్వులకు వ్యక్తము కాదు. మనం భక్తి పైన ఏదో కొన్ని దాన ధర్మాలు చేసి రూల్స్ పాటించకుండా భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఓకే అనేది మనం చేసినట్లయితే నాహం ప్రకాశ సర్వస్వ అనేది పద్యంలో ఆ శ్లోకంలో చెప్పారు భగవంతుడు. ఏంటి అంటే నేను అందరికీ కూడా వ్యక్తము కాను అంటే నేను కనిపించను. విద్యా పాండిత్యం చేయగాని మానసిక కల్పన చేయగాని ఎవ్వరు భగవానుని అవగాహన చేసుకోజాలరు. అంటే ఏంటి? ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేశారు, ఒక గురువు ద్వారానే మీరు నన్ను పొందగలరు, మీ అంతటి మీరు చేసుకున్నట్లయితే పొందలేరు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. సో మనము నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏముందో చూద్దాం. మీకు అర్థమైందా? హరే కృష్ణ. సో తప్పకుండా మనం సత్సంగంలో ఉండాలి, ఒక గురువు అండర్లో ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఎవరు చదువుతారు? వీరన్న. హరే కృష్ణ. ఇంకొకటి పాయింట్ కూడా చెప్పారు అక్కడ. మనం కాలేజెస్లో యూనివర్సిటీలో చదువుకుంటాం, ఏదో ఒక సబ్జెక్ట్ చదువుకుంటాం, కొన్ని సబ్జెక్ట్స్
కానీ ఈ భగవత్ తత్వాన్ని ఎవరు నేర్పించరు ఏ విశ్వవిద్యాలయంలో అని ఒక పాయింట్ ఇచ్చారు ప్రభుపాదుల వారు. అదైతే కరెక్టే. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు భగవద్గీతను కూడా కొన్ని స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడానికి. సో అట్లా వచ్చినట్లయితే మనకి సత్యయుగమే వచ్చేస్తుంది తప్పనిసరి భగవద్గీత చదవాలి అన్నప్పుడు. యూకేలో విన్నాను నేను, మాంచెస్టర్ యూనివర్సిటీలో పెట్టారంట భగవద్గీత జ్ఞానం, అది కంపల్సరీ చదవాలి అని. అలా మనకి వరల్డ్ వైడ్గా వచ్చేసిన రోజులు ముందుకు వస్తాయి. అప్పుడు మనకి అర్థమవుతుంది భగవద్గీత యాక్చువల్లీ ఏంటి. మనకి ఇక్కడ అరుదైన అవకాశం మనకు దొరికింది సత్సంగంలో ఉండడానికి, నేర్చుకోవడానికి. సో మనం మనస్ఫూర్తిగా చేద్దాం ఇది. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ. వీరన్న ప్రభుజీ మీరు చదవండి ప్రభుజీ. హరే మేడం కృష్ణ. కృష్ణతత్వ విజ్ఞానం నుంచి అక్కడి నుంచి చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణతత్వ విజ్ఞానమునందు పూర్తి నిష్ఠాతుడైన వ్యక్తి కృష్ణధామమైన ఆధ్యాత్మిక రాజ్యమున ప్రవేశించుటకు అర్హుడగును. బ్రహ్మభూత స్థితిని పొందుట అనగా వ్యక్తిత్వమును కోల్పోవుటయని భావము కాదు. వాస్తవమునకు అట్టి స్థితి యందు కూడా భక్తియుక్త సేవ కలదు. అట్టి భక్తియుక్త సేవ ఉన్నంత కాలము భగవానుడు భక్తుడు భక్తియోగ భక్తియుక్త సేవ బ్రాకెట్ అను 3 అంశములు కొనసాగుచునే ఉండును. అట్టి జ్ఞానము ముక్తి నొందిన పిమ్మట కూడా నశింపదు. ముక్తి అనగా భౌతిక జీవిత భావన స్థితి నుండి విడివడుటయే. ముక్తి నొందినట్టి ఆధ్యాత్మిక జీవిత స్థితి యందును ఆత్మ పరమాత్మల నడుమ భేదము, ఆత్మ యొక్క వ్యక్తిత్వము కొనసాగుచునే ఉండును. కానీ విశేషమేమనగా ఈ భావములు శుద్ధమైన కృష్ణ చైతన్యం నందు నెలకొనియుండును. విశతే నా యందు ప్రవేశించును అను పదము పరబ్రహ్మముతో ఐక్యము నొందుట మనడి భావము గల అద్వైత సిద్ధాంతమును సమర్పించునవి. ఎవరునూ పొరపాటు పడరాదు. ఆ పదము అట్టి భావమును సమర్థించుట లేదు. విశతే అనగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సాంగత్యమును పొంది అతనికి సేవ చేయుట కొరకై జీవుడు తన వ్యక్తిత్వముతో భగవద్ధామమునందు ప్రవేశించునని అర్థము. ఉదాహరణకు ఒక పచ్చని పక్షి పచ్చని వృక్షముపైకి చేరుట, చెట్టుతో ఏకమగుట గాక ఆ వృక్ష ఫలములను ఆస్వాదించుట కొరకే వృక్షమునందు ప్రవేశించుట అయ్యున్నది. సాధారణముగా సముద్రము వైపునకు ప్రవహించి దాని యందు కలిసిపోవునట్టి నదిని ఉదాహరణముగా నిరాకారవాదులు సూచింతురు. ఇది నిరాకారవాదికి ఆనందకారకమైనను, సాకారవాదులైనట్టి భక్తులు మాత్రము సముద్రమందలి జలచరములను సముద్రమందే ఉన్నప్పటికీ తమ వ్యక్తిత్వమును కలిగి ఉన్నట్లు ముక్తి పిదప కూడా తమ వ్యక్తిత్వమును నిలుపుకొని పోయింది మేడం. లేదు, ఉంది. నిలుపుకొని ఎందురు. నిలుపుకొని ఎందురు. ఇక్కడ పోయింది. సముద్రపు అంతర్భాగమునందు ప్రవేశించిన కొలది అనేకములైన జలచరములు మనలకు గోచరించుచుండును. కనుక కేవలం సముద్ర ఉపరితల పరిజ్ఞానమే కాకుండా సముద్రం నందలి అంతర్భాగంలో నివసించు జలచరములను గూర్చిన సంపూర్ణ జ్ఞానమును ప్రతి ఒక్కరూ సంపాదించవలెను. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ రెండో ప్రభు కృష్ణుని గుళ్ళే ఉన్నా మేడం. అవునా? ఓకే. హరి బోల్. వీడియో ఆన్ చేసిన వచ్చిందా? వీడియో ఆన్ చేస్తారా? చూడండి. కృష్ణుని గుడి. ఓకే ప్రభు. మా ఇంటి పక్కకే ఉంది మేడం. అవునా? ఫింగర్ కనిపిస్తుంది ప్రభుజీ. ఏ ఊరు ప్రభు? అల్మాస్ కూడా ఇక్కడేనా? ఓకే ఓకే. అల్మాస్ కూడా రిషికేష్ ప్రభు వాళ్ళ ఇల్లు అక్కడే. కనిపిస్తుంది ప్రభుజీ. మా ఇల్లు 3వ నంబర్. మా ఇల్లు 3వ నంబరు. ఋషికేష్ ప్రభుది 6వ నంబరా 7వ నంబరా ఉంటుంది. ఓకే ప్రభు. కనిపించడం లేదు ప్రభుజీ. మీ కెమెరాకి ముందు ఫింగర్ వచ్చేసింది.
ఇప్పుడు కనిపించిందా? మీరు కనిపిస్తున్నారు ప్రభు, దర్శనం కనిపించలేదు. కెమెరా అటువైపు తిప్పండి. కెమెరా తిప్పాలి. రాదు. ఓకే ప్రభు, నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, మీ సరే, ఇంటి మంచిది. పక్కనే కదా, ఇంకోసారి ఎప్పుడు చూపించండి. సరే థ్యాంక్ యూ. సరే. హరే కృష్ణ. సో హరే ఇక్కడ కృష్ణ. ఎస్, ఇక్కడ లాస్ట్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే విశ్వవిద్యాలయ పట్టములు ఇందుకు ఏ మాత్రం తోడ్పడజాలవు అని చెప్పేసి. అంటే అందులో ఎక్కడ భగవద్గీత తెలుసుకున్నారు, భగవంతుడి గురించి తెలుసుకున్నారు అనేది ఉండదు మనకు వచ్చే సర్టిఫికెట్లలో అని అంటున్నారు. సో కృష్ణ తత్వ విజ్ఞానము ఈ పూర్తిగా ఎలా తెలుసుకోవాలి? బ్రహ్మభూతంలో ఉండేవాళ్ళు, అంటే బ్రహ్మభూతానికి చేరుకునే వాళ్ళు కృష్ణుడిని పూర్తిగా చేరుకున్నట్లు కాదు అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ నిరాకారవాదులు ఏమంటున్నారు అనంటే, ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. సామాన్యంగా మనము ఏమనుకుంటామంటే, ఇక్కడ సామాన్యంగా మనం కృష్ణ చైతన్యంలోకి రాకముందు పరమాత్ముడు అండ్ జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది అని చెప్తారు. కానీ ఇది కాదు అని కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు. ఏంటి అంటే, ఒక పచ్చని రామచిలుక పూర్తిగా ఒక మామిడి చెట్టు గుబురిలో లోపలికి వెళ్ళి ఒక పండు తినేటప్పుడు మనకి రామచిలుకను మనం చూడడానికి వస్తుందా? పచ్చదనంలో కలిసిపోతుంది, కనిపించదు. అవునా? కానీ చాలా దీక్షగా ఎక్కువ రామచిలుకలు ఉన్నప్పుడు మనం దీక్షగా చూసినట్లయితే వాటి యొక్క ముక్కు ఎరుపుగా ఉంటుంది. అవునా? ఆ ఎరుపు ముక్కుతోని మనం రామచిలుక ఇక్కడ ఉంది, ఇక్కడ పండు తినడానికి వచ్చింది అని అంటే, ఒక పచ్చని చిలుక పచ్చని చెట్టు మీద వాలినప్పుడు అందులో కలిసిపోయినట్లే మనకు కనిపిస్తుంది, కానీ రెండు విడివిడిగా. అదే నిరాకారవాదులు ఏమంటారు, అన్ని నదులన్నీ వచ్చి సముద్రంలో ఏ విధంగా అయితే కలిసిపోతాయో అదే విధంగా ఆత్మ పరమాత్మ కలిసిపోతారు అని చెప్తున్నారు. సో మనం భగవద్గీత ప్రకారం అయితే ఆత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ భగవంతుడు, కానీ ఆత్మ అనేది జీవాత్మలో ఉన్నంత కాలం ఉంటుంది. ఆ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వేరొక దేహాన్ని తీసుకోవడానికి ఉంటుంది. అదే ఆత్మ భగవద్ధామానికి చేరినప్పుడు విష్ణు పరమాత్మరు వాళ్ళు ఏ దేహాన్ని ఇస్తే ఆ దేహము స్వీకరించి పరమాత్ముడి దగ్గర ఉండి సేవ చేస్తుంది, కానీ పరమాత్ముడిలో ఎప్పటికీ కూడా కలవదు అని చెప్తున్నారు. అర్థమైందా మీకు? హరే కృష్ణ. ఇప్పుడు ఎవరైనా మనకు చెప్పినట్లయితే ఆత్మ పరమాత్మలో చేరిపోయిన దాన్నే డెత్ అని అంటారు, కానీ అది కాదు అని ఇక్కడ చాలా క్లియర్గా శ్రీల ప్రభుపాదుల వారు మనకి వివరిస్తున్నారన్నమాట. సో అందుచేత ఈ సముద్రంలో మనం పైన చూస్తాం కదా, బాగా ఆడుకుంటాము, ఉప్పు నీళ్లు, ఆ నీళ్ళ రుచి కూడా మనకి ఆస్వాదించాలంటే ఇష్టం ఉండదు. కానీ పైన చూస్తే వేవ్స్, నీళ్లు ఇంతే కనిపిస్తుంది మనకి. కానీ కింద వెళ్ళేసరికి బోలెడన్ని జీవరాశులు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి, అంటే వృక్ష జాతికి చెందిన చెట్లు ఉంటాయి, తర్వాత జలచరాలు అంటారు, అంటే చాలా రకమైన జీవులు కూడా ఉంటాయి. సో ఆ జీవుల గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అంతర్భాగంలో ఏముంది అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. కాకపోతే మనం తెలుసుకోవాలంటే దాంట్లో ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళి తెలుసుకోవడం అనేది చేస్తూ ఉంటారనమాట. లైక్ కోరల్స్ అని మీరు విని ఉంటారు, వేల్స్, షార్క్స్, రకరకాల చేపలు, అండ్ కొన్ని డిస్కవరీ ఆఫ్ ఇండియా మనం చూసినట్లయితే అట్లాంటి ఛానల్స్లో మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంతర్భాగంలో ఇంత వరల్డ్ ఉందా అని మనకు అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హలో, హరే కృష్ణ, చదవండి నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. నెక్స్ట్ బబితా శివదాస్ని మాతాజీ చదవండి. ఆమెకు తెలుగు రాదు.
ఓకే. తెలుగు వచ్చి మాతాజీ నేను సదాశివం చెప్పనా మాతాజీ? అరుణ ఎవరు బబితానా సబితానా? బబిత బబిత సదా బబిత మాతాజీ మీరు చదవండి. సరే మాతాజీ. శుద్ధ భక్తి యుక్త శుద్ధ అక్కడ. భక్తి యొక్క సేవ చేతనే భక్తుడు దేవాది దేవుని దివ్యగుణ లక్షణములను మరియు విభూతులను యథార్థముగా ఎరగగలడు. ఏకాదశాధ్యయనమున చెప్పబడినట్లు భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు భగవానుని అవగాహన చేసుకొనగలడు. 11.54. అదే విషయము ఈ అధ్యాయమున తిరిగి నిర్ధారింపబడినది. భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొని అతని ధామమునందు ప్రవేశించగలడు. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుద్ధ భక్తియుక్త సేవ ద్వారానే మనం వెళ్ళగలము అని 11వ అధ్యాయంలో చెప్పారు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు అని అన్నారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ మీరు చదవండి బబితా మాతాజీ. వి విల్ కంప్లీట్ దిస్. సరే మాతాజీ. భౌతిక భావనల నుండి విముక్తి అయినటువంటి బ్రహ్మభూత స్థితిని పొందిన పిమ్మట శ్రీకృష్ణ భగవాన్ లీలా శ్రవణము చేయుట ద్వారా భక్తియుక్త సేవ ఆరంభమగును. మానవుడు దేవాది దేవుని గూర్చి శ్రవణము చేసినంతనే బ్రహ్మభూత స్థితి అప్రయత్నముగా వృద్ధి అగును. అప్పుడు లోభము మరియు ఇంద్రియ భోగ వాంఛ వంటి భౌతిక కాలుష్యములు అంతమగును. లోభము మరియు కోరికలు హృదయము నుండి వైదొలగగానే భక్తుడు భక్తియుక్త సేవ పట్ల మరింత అధికముగా ఆసక్తి గలవాడగును. అట్టి ఆసక్తిచే అతడు భౌతిక సంపర్కము నుండి విముక్తుడగును. అట్టి జీవిత స్థితి అందే అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యథార్థముగా ఎరగగలడు. శ్రీమద్ భాగవతము 1.2 6.16-21 కూడా దీనినే చెప్పుచున్నది. ముక్తి నొందిన పిమ్మట కూడా భక్తియుక్త సేవ కొనసాగుచునే ఉండును. ఆప్రాయణాత్ తత్రాపి హి దృష్టం అనగా ముక్తి పిమ్మటను భక్తియుక్త సేవా విధానము కొనసాగుటను వేదాంత సూత్రము 4.1.12 సమర్పించుచున్నది. నిజమైన ముక్తికి నిర్వచనము జీవుడు తన నిజ స్థితి నందు పునః ప్రతిష్ఠితుడు అగుటయేనని శ్రీమద్ భాగవతము 2.10.6 నందు కూడా తెలుపబడినది. ప్రతి జీవుడును దేవాది దేవుని అంశభాగమని ఇది వరకే జీవుని నిజస్థితి వివరింపబడినది. కనుకనే జీవుని నిజ స్వరూప స్థితిని చేసే సేవ చేయుటయే ముక్తి పిమ్మట ఆ సేవ నిలిచిపోదు. వాస్తవమునకు ముక్తి అనగా అజ్ఞానము నుండి విముక్తి పొందుటయే. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం ఇక్కడ ఇది చూసాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ భౌతిక భావనలు అంటే మనం చెప్పుకుంటూనే ఉంటాం, కామము, క్రోధము, లోభము, ఈ అర్షడ్వర్గాలన్నీ కూడా. సో భౌతిక భావనల నుండి విముక్తి అయినట్టు బ్రహ్మభూత స్థితి పొందిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుని లీలాశ్రవణం చేయట ద్వారా భక్తియుక్త సేవ ఆరంభమగును. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలా క్లియర్గా శ్రవణము చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే ముందు మనము భగవంతుడి గురించి బాగా వినాలి. ఉదాహరణకి భక్త ప్రహ్లాద్ని మనం తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, ఆయన కడుపులో నుండే వినేశాడు అంతా కూడా, శ్రీమన్నారాయణ గురించి, విష్ణుమూర్తి గురించి, కృష్ణుడు మొత్తం తెలుసుకున్నాడు. తెలుసుకుని వస్తూనే భక్తుడైపోయాడు ఆయన. అవునా? సరే, చిన్నప్పుడు అంటే ఏవో పాటలు మాట్లాడుకుంటూ అలా అలా కొంచెం ఒక 5-6 సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం హరినామం యొక్క రుచి అతనికి తెలియడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా బోధించే స్థితికి ఆయన ఎదిగాడు అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ శ్రవణం ద్వారా, అంటే కృష్ణ లీలలు మనం శ్రవణం చేసినంతనే మనకి నెమ్మదిగా భక్తి పెరుగుతుంది. ఆ భక్తి పెరగడంలో సేవ చేయగలము అని అంటుంది. సో బ్రహ్మభూత స్థితిలో ఉన్నప్పుడు అంటే
నిరాకారవాదులు కూడా మనకి వాళ్ళు భక్తులు కాదు అని మనం చెప్పలేము. వాళ్ళకు కూడా ఒక టైప్ ఆఫ్ భక్తి ఉంది. వాళ్ళు బ్రహ్మభూత స్థితిలోకి వెళ్ళి ఆ తర్వాత భగవంతుడిని చేరుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. సో మనము ప్రహ్లాదుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆయన వినినంతనే కదా, విన్న తర్వాతే ఆయన భక్తుడు అవుతాడు. ఆ తర్వాత ఎంత భక్తి వస్తుందంటే పూర్తిగా తండ్రిని కూడా ఎదిరించే అంత శక్తి అతనికి లభిస్తుంది. అంటే అసలు శ్రీహరిని నమ్ముకున్న తర్వాత భయం అనేది ఉండదన్నమాట. మీరు నన్ను ఏమి చేయగలరు, ఏమి చేసినా ఈ దేహాన్నే చేస్తారు కదా. ఆత్మ చాలా ఆత్మ అనేది అది చావదు, ఏమీ అవదు, కాబట్టి నన్ను ఏమి చేయలేరు అని చెప్పేసి బాగా భక్త ప్రహ్లాదు నిరూపిస్తాడనమాట. సో మీరందరూ కూడా సినిమా చూసారని నేను అనుకుంటున్నాను. అందరూ చూసారా? చూడలేకపోతే చూడండి. చూసినాం. చాలా బాగుంది మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. చాలా బాగుంది. అది ఎలా అంటే అసలు నరసింహ అవతారం మనం మామూలు సినిమాల్లో చూస్తే వేరేలాగా ఉంటుంది. వీళ్ళు కృష్ణ కాన్షియస్ చేశారు కాబట్టి లాస్ట్లో ఆ పాట పెట్టడము, నరసింహ అది యాక్చువల్లీ ఆ పేగుల్ని ఎలా తీయడము, ఆ గోర్లు, ఆ వేళ్ళు, మీనింగ్, అండ్ చాలా వరకు భగవద్గీత శ్లోకాలే వల్లించాడు. అది లాస్ట్ కి వస్తుంది, నమస్తే నరసింహ. అది బాగుంటుంది, లాస్ట్ కి అదే పెట్టారు. అవును. సో అలా శ్రవణం ఈజ్ అన్నిట్లోకి మళ్ళా శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే భక్తియుక్త సేవ చేసినంతనే భగవద్ధామానికి చేరతాం. ఇది చెయ్యాలంటే మొదట శ్రవణం. సో అందుచేత మన నవవిధ భక్తిలో కూడా ఫస్ట్ శ్రవణం వచ్చింది. ఎప్పుడైతే శ్రవణం చేస్తామో కీర్తనం చేయడం, అంటే మనం మాట్లాడటము, కీర్తన చేయడము, విన్నదంతా కూడా వెలుపలికి రావడం. ఆ తర్వాత కీర్తన చేసిన తర్వాత భగవంతుడికి సేవ చేయాలి అనిపిస్తుంది. ఆ తర్వాత సేవకుల్లాగా ఉండడము, దాస్యం చేయడము, ఆత్మ నివేదన చేయటం, ఇవన్నీ కూడా నవవిధ భక్తి వస్తుందన్నమాట. సో ఫైనలీ భగవంతుడు చెప్పేది ఏంటంటే భగవద్ధామానికి రావాలంటే శుద్ధమైన భక్తియుక్త సేవ చేయాలి. ఇది ఏ యూనివర్సిటీ మనకి బోధించదు, ఏ పుస్తకము బోధించదు. అందుచేత గురువుల్ని, సరి అయిన పరంపరలో ఉన్నటువంటి గురువుల్ని ఆశ్రయిస్తే మనకి చాలా బాగా అవగాహన అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. సో మనము ఏకాదశి స్టోరీకి వెళ్దాము. సో రేపు ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని అంటారు. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే పుత్రుడు ఉండాలి అనేది ఒకటి, ఒక రాజులకి రాజ్యం ఏలడానికి కానీ, అయితే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మోక్ష రావాలంటే కొడుకు ఉండాలి అని చెప్తారనమాట. సో ఇప్పుడు అవన్నీ లేవనుకోండి, కానీ శాస్త్రాల ప్రకారం కొడుకు కోసం ఎంతో తపస్సులు చేశారు. మనం కొన్ని ఉదాహరణలు కూడా మనం తెలుసుకున్నాము. దశరథ మహారాజు కూడా చాలా ఓల్డ్ ఏజ్ వరకు కూడా ఆయనకి పుత్రులు ఉండరు. తర్వాత పరమేష్ఠి యాగం చేసిన తర్వాత ఆయనకి 4 సంతానం వస్తారనమాట. సో అలా కొన్ని యాగాలు, ఎన్నో తపస్సులు చేసి పుత్రుడి కోసము పుత్రుని కనాలి అని అనుకునేవారు. అదే అలాంటిది రేపు పుత్రద ఏకాదశి. సో ప్రతి ఏకాదశికి మనం నార్మల్ రూల్స్ ఏంటి అని అంటే తెల్లవారే లేచి తలస్నానం చేసుకుని చక్కగా శుద్ధిపరచుకుని పూజ చేసుకుని మనము ఏకాదశి ఉపవాసం ప్రారంభించాలి. ఉపవాసం ఎప్పుడు ప్రారంభిస్తామంటే ఈరోజు దశమి రోజు సాయంత్రం 7 గంటలకి మనము ప్రారంభించాలి. అంటే 7 లోపలే భోజనం ముగిస్తే సరి. లేదు అని అంటే కొన్ని అత్యవసర కారణాలు ఉంటాయి, పూజకు వెళ్ళారు, గుడికి వెళ్ళారు, ఏవో కారణాల చేత లేట్ తిన్నారంటే పర్వాలేదు. కానీ నార్మల్గా శాస్త్రాలు చెప్పేది ఈరోజు 7 గంటల నుండి ప్రారంభం అవుతుంది ఉపవాస దీక్ష. సో రేపు ప్రొద్దున్నే శుద్ధి చేసుకుని చక్కగా పూజ చేసుకుని భగవంతుడిని అలంకరించుకొని ఇల్లు వాకిలు శుద్ధి చేసుకొని ఉపవాసం ప్రారంభిస్తాం. సో ఈ ఉపవాసం అనేది మనము
నిర్జల ఉపవాసం ఉండవచ్చు, అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండవచ్చు. కానీ మన దేహం సహకరించట్లేదు, నేను మందులు వేసుకోవాలి, ఇవన్నీ కుదరవు అంటే నీరు తాగుతూ ఉండండి, లేదా పళ్ళ రసాలు కూడా తీసుకోవచ్చు, అలా ఉండవచ్చు. లేదు అది కూడా నాకు సరిపోదు అని అంటే పళ్ళు తింటూ దుంపలు తింటూ ఉంటారు కొందరు. అంటే దుంపలు అంటే బంగాళాదుంపలు కానీ చిలకడ దుంపలు కానీ తినవచ్చు. అండ్ వేరుశనక్కాయలు మాత్రం తినవచ్చు అన్నమాట. సో ఇవి కొంచెం యాక్చువల్లీ రూల్స్ ఏంటంటే భూమిలో పండినవి అనేది ఒకటి ఉంటుంది, అవి ఏకాదశి ఆహారాలు అన్నమాట. సో వేరుశనక్కాయలు తింటారు, చిలకడ దుంపలు తింటారు, బంగాళాదుంపలు తింటూ ఉంటారనమాట. సో ఇవి ఉడకబెట్టుకుని కర్రీస్ లాగా చేసుకొని, ఇంకా మిల్లెట్స్ లైక్ ఏమంటారు సామలు తినవచ్చు. ఆ సామలతోని కిచిడి కానీ పాయసం కానీ చేసుకుంటారు. సాబుదానా అంటారు కదా, సగ్గుబియ్యంతో చేసుకునే పదార్థాలు కూడా తినవచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ తినేయచ్చు అని నార్మల్గా వంట పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ లాగా, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ లాగా తినడం అనేది కాదు. ఏదో ఒక పూట మీరు ఉండలేని పక్షంలో ఒక పూట అవి చేసుకుని ఏదో ఒక ఆహారం లాగా చేసుకుని తిని ఉండవచ్చు అని చెప్తున్నారనమాట. మన హ్యాబిట్స్ టెంపుల్లో ఫలహార పిండి అని అమ్ముతారు, దాంతో పూరి చేయొచ్చు, దోశ చేయొచ్చు, అండ్ చపాతీ కూడా చేసుకోవచ్చు అనమాట. దాంట్లో పల్లి చట్నీ చేసుకుంటారు. మన గోవింద రెస్టారెంట్లో అక్కడ ఏకాదశి ఫుడ్ ఆ రోజు మనకి దొరుకుతుంది అనమాట. సో అది అలా మనము ఏకాదశి ప్రారంభించి ముగించడము అని అంటే, కొందరేమో ఈవినింగ్ వరకు ఉండేసి ఈవినింగ్ భోజనం చేస్తారు, అంటే ఈ ఏకాదశి ఫుడ్ తింటారు. మరికొందరేమో మరుసటి రోజు వరకు నిర్జల చేస్తారు, అండ్ ఏదో పళ్ళ రసాలు పళ్ళతోని ఉండి మర్నాడు తింటారనమాట. సో మర్నాడు పారణ అని అంటారు, అంటే ద్వాదశి రోజు పారణ చేయటం అనమాట. ఇది చాలా ముఖ్యం. ఈ యొక్క ఫలితం మనకి రావాలంటే పారణ 5:30 నుండి మనకి 10 గంటల వరకు ఉంది రేపు. సో నార్మల్గా మనం 5:30కి మళ్ళా శుద్ధిపరచుకొని స్నానాదులు ముగించుకొని భగవంతుడికి చక్కగా పూజ చేసి, ఏమన్నా నైవేద్యం మీరు చేయగలిగితే చేసి పెట్టండి, లేదు అంటే పూజ మంగళారతి లాగా చేసేసుకొని ఆ ప్రసాదం దేవుడికి ఏదైతే పెట్టారో, లేదా పూరి జగన్నాథ్ ప్రసాదం కానీ, తిరుపతి ప్రసాదం కానీ, ద్వారక ఏదైనా పుణ్యక్షేత్రం యొక్క ప్రసాదం కొంచెం నోట్లో వేసుకుంటే కూడా పారణ అయిపోయినట్లు అని అంటూ ఉంటారన్నమాట. తర్వాత మనం చక్కగా అన్ని చేసి భగవంతుడికి నివేదించి మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ పుత్రులు లేని వాళ్ళకి చాలా భార్యాభర్తలు ఇద్దరు కూడా చేసినట్లయితే పుత్రులు కలుగుతారు అని చెప్తారు. పుత్రులు ఉన్నవారు భార్యాభర్తలు ఇద్దరు, ఈ వ్రతం భార్యాభర్తలు ఇద్దరు చేయడం కోసము పెట్టారనమాట. సో మనకి 24 ఏకాదశుల్లో ఇది చాలా ముఖ్యమైంది. ప్రతిదీ కూడా ముఖ్యమే, కానీ ఇక్కడ విష్ణుమూర్తి శ్రీధర రూపంలో కొలుస్తారంట. శ్రీధరుడు అనే ఒక పేరు ఉంది శ్రీనివాసుడికి, మీకు తెలుసా? చాలా విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. సో ఆ శ్రీధరుడు మరియు లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తూ ఉంటారంట. అందుచేత మనకి పుత్రుడు ఉన్నా సరే పుత్రుడు కోసం ఈ యొక్క వ్రతం చేసినట్లయితే మా ఇల్లంతా కూడా మంచిగా సౌభాగ్యంతో నిండి అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనము ప్రతిసారి ఏకాదశి వ్రత కథ ఎవరికి చెప్తుంటారు? శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్తూ ఉంటారు, ధర్మరాజుకి. అదే విధంగా శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నారు అనమాట. సో ఈ నియమాలన్నీ అవే ఉంటాయి, సేమ్ అట్లే పాటించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వ్రత కథ ఏంటి అని అంటే, ఒక్క నిమిషం, ఆ పేర్లు మాహిష్మతి నగరం అనేది మనం ఒక సినిమాలో చూసారా మీరు కూడా? మీకు కూడా గుర్తొస్తుందా? వెరీ నైస్. సో అక్కడ మహిజిత్ అనే ఒక రాజు ఉండేవాడంట, పవర్ఫుల్ కింగ్ మహిజిత్ ఆఫ్ మాహిష్మతి. సో ఆయనకి అన్నీ ఉన్నాయన్నమాట, అసలు ఇది లేదు అని లేదు,
చాలా మంచిగా రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది, అంతా బాగుంది. కాకపోతే ఒకటే చింత ఏంటి అంటే, నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, నాకు పుత్రుడు లేడు అనే చింత ఆయనని లోపల లోపల బాగా కుంగదీస్తుంది. సో ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు, అయ్యో మనకి చిన్ని ప్రిన్సెస్ లేడెట్లా అని చెప్పేసి. సో ఆ విధంగా చాలా బాధపడుతూ ఉంటే, ఒకరోజు వీళ్ళు ఏం చేస్తారు, ఈయన యొక్క ఫాలోవర్స్ ఉంటారు కదా, మంత్రులు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు, భగవంతుడికి రాజుకి సహాయం చేసేవారు అనమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, సరే మనము ఎవరికి ఏ అడవి కన్నా వెళ్తాము, వెళ్ళి అక్కడ చక్కగా ఋషులు యజ్ఞం చేసుకుంటూ ఉంటారు కదా, ఆ ఋషుల్ని కలిస్తే ఏదన్నా ఒక ఉపాయం చెప్తారేమో అని రాజు వెళ్ళాడు. కానీ వీళ్ళందరూ వెళ్తారు, ఒక జంగిల్ అన్నమాట, ఒక అడవికి వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళి వెతుకుతున్నారు ఎవరైనా ఋషులు కనిపిస్తారా అని. అయితే ఋషి లోమేష్ అని అతను కనిపిస్తాడు అనమాట. సో మహర్షి ఆయన, ఆ లోమేష్ అనే మహర్షి దగ్గరికి వెళ్తారు. ఆయన ఏంటంటే, ఆయన చూస్తేనే మనుషుల్లో ఏంటి వాళ్ళ సైకాలజీ అనేది చెప్పగలిగే అంత ధీర దిట్ట అంట. సో ఆయన్ని చూస్తారన్న, ఆయన వెళ్ళి కలుస్తారు. సో వెళ్ళి వాళ్ళు కలవడంతోనే ఆయన చెప్పేస్తారు, ఓహో మీరు రాజా మహిజిత్ గురించి అడగడానికి వచ్చినట్లున్నారు, నేను చెప్తా వినండి ఆయన యొక్క కథ ఏంటి అని. అంటే ఆయన దివ్య దృష్టి ద్వారా పూర్వజన్మలో మహిజిత్ ఎవరు అనేది కనుక్కుంటారు. ఆయన ఎవరు అనంటే, పూర్వజన్మలో ఆయన ఒక వ్యాపారి అంట. వ్యాపారులు ఎలా ఉంటారు, ఒక ఊరు నుండి ఇంకో ఊరు అట్లా తిరుగుతూనే ఉంటారు వాళ్ళ వ్యాపారి కోసం. సో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక సమయంలో ఆయనకి చాలా దాహం వేసిందంట. దాహం వేస్తే, ఇప్పుడు ఊర్లలో ఏదో చిన్న చిన్న కొలన్లు నీళ్లు అలాంటివి ఉంటాయి, అందులోంచే తీసుకొని మనం తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అలాంటి సమయంలో ఏమైందంటే, ఈయనకి నీళ్లు కొంచెం కనిపించాయి, చాలా దాహం వేసేస్తుంది. అక్కడ ఒక ఆవు దూడ రెండు నీళ్లు తాగుతున్నాయంట. తాగుతుంటే, ఇప్పుడు మనకి జంతువులు నీళ్లు తాగుతుంటే ఆ నీళ్ళల్లోనే వేరే వాళ్ళు బట్టలు ఉతుకుతుంటే, అదే నీళ్ళని ఇంకో రకంగా గిన్నెలు కడగడానికో దేనికో వాడుతూ ఉన్నప్పుడు మనకు ఆ నీళ్లు తాగాలంటే ఒకలాంటి సంకోచం ఉంటుందా, ఉండదా? ఈయన ఆలోచించలేదన్నమాట, ఇది ఆవు కదా, దైవీ శక్తి ఉంటుంది ఆవుకి దూడకి, మనం వీళ్ళని మనకూడదు అని ఆలోచించకుండా వాటిని వెళ్ళగొడతాడంట. అవి రెండు కూడా చాలా విపరీతమైన దాహంతో ఉన్నాయంట. సో వాటిని వెళ్ళగొట్టి ఆ నీళ్లు ఈయన సేవించేసరికి ఆయనకి పాపం చుట్టుకుంటుంది అనమాట. ఆవును ఎప్పుడు కూడా మనము తరిమేయడం కానీ, కొట్టడం కానీ, హింసించడం అట్లాంటివి చేయకూడదు అనమాట. సో ఆ దూడని ఆవుని అలా వెళ్ళగొట్టినంత వరకు వాళ్ళ యొక్క దాహం తీరకుండానే ఈయన తరిమేస్తాడనమాట. తరిమేసి అతను ఏం చేస్తాడు, నీళ్లు తాగేసి చక్కగా ఆయన వెళ్ళిపోతాడు. సో మరుజన్మలో అందుకని ఆయనకి పిల్లలు పుట్టకుండా అయింది ఆ పాపం వల్ల. అందుచేత మీరేం చెయ్యండి, మీ రాజు మహిజిత్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ సంగతి చెప్పండి. ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఏకాదశి శ్రావణ మాసంలో శ్రావణ శుక్ల పక్ష ఏకాదశి, ఇది పుత్రద ఏకాదశి అని అంటారు. రాజు రాణి ఇద్దరు కూడా చక్కగా ఉపవాస దీక్ష చేసి ద్వాదశి రోజు పారణ చేసి చేసినట్లయితే తప్పకుండా కొడుకు పుడతాడు అని అతను చెప్తాడనమాట. అప్పుడు వీళ్ళందరూ చాలా సంతోషంగా మళ్ళీ రాజ్యానికి వచ్చి మహారాజుకి చెప్తారు, రాజా మీరిద్దరూ ఇలా చెయ్యండి, మన పుత్రుడు. అండ్ వీళ్ళు ఊర్లో వాళ్ళందరూ కూడా పుత్రద ఏకాదశి పాటించి ఆ పుణ్యాన్ని కూడా రాజుకి ఇస్తారంట. అంటే చూడండి, మనము హరే కృష్ణ మహామంత్రం చదువుతూ ఉంటాం కదా, వేరే వాళ్ళ కోసం, వాళ్ళ పుట్టినరోజులన్నా వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉంటే ఆ యొక్క మంత్రాన్ని మనం, ఆ యొక్క పుణ్యం ఏదైతే ఉందో మనం గురు మహారాజ్ కోసం మనం ఒక రౌండ్ 2 రౌండ్లు అలా చేస్తూ ఉంటాం. ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే ఒక రౌండ్ చేస్తాం. సో ఇదంతా ఏంటి, మనం పుణ్యం కూడా వర్కర్కి దానం చేయొచ్చు. సో అలా ప్రజలు కూడా రాజుగారు అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశిని పాటించి వాళ్ళకు వచ్చే పుణ్యం కూడా రాజుగారికి ఇచ్చారంట.
సో దే ట్రాన్స్ఫర్డ్ అని చెప్తున్నారు. సో ఇచ్చినప్పుడు అప్పుడు ఆ రాజుగారి యొక్క పాపం ఏదైతే ఆవు దూడని వెళ్ళగొట్టాడో ఆ పాపం అంతా వెళ్ళిపోయి చక్కగా ఒక పుత్రుడు పుడతాడంట వాళ్ళకి. సో ఆ మహిజిత్ అనే రాజుకి ఒక భగవంతుడు విష్ణు పరమాత్ముడు ఇచ్చారు అని చెప్తాడు, అంటే కొడుకు పుడతాడు అని చెప్తాడు. సో అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే పుత్రదా ఏకాదశి రోజు పుత్రుడికి చాలా చాలా మంచిదన్నమాట. మనం ఏకాదశి చేసినట్లయితే మన పుత్రుడికి ఉన్నట్లయితే పుత్రుడికి మంచి జరుగుతుంది, మళ్ళీ కూడా మన ఇల్లు కూడా భోగభాగ్యాలతో నిండుతుంది అని చెప్తారు. అండ్ అలా ముగించారనమాట కృష్ణ పరమాత్ముడు యుధిష్ఠర్కి ఈ స్టోరీ చెప్పి. ఇది వ్రత కథ. సో రేపు మళ్ళీ మీరు ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. వినాలనుకుంటే మార్నింగ్ జపా సెషన్ వస్తే అక్కడ గోవర్ధన్ గిరివరదాస్ అని పోయినసారి వచ్చి ఉంటారు కొందరు, వినగలుగుతారు స్టోరీ. అండ్ లేదు మీరు మార్నింగ్ జాయిన్ అవ్వలేదు అని అంటే మళ్ళీ ఒకసారి మననం చేసుకోండి ఈ స్టోరీని. అండ్ అందరూ పాటించి చక్కగా చేసుకుని అందరూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి జై, గురు మహారాజ్ కి జై. హరే కృష్ణ. సో దట్ ఈస్ ద స్టోరీ. మీకు అర్థమైందా? సో అందరికీ కూడా కొడుకు ఉన్నట్టున్నారు, లేని వాళ్ళకి కొడుకు కోసం పూజ చేసుకోవచ్చు, ఉన్నవాళ్ళు కొడుకు చక్కగా ఉండాలని చేసుకోండి వ్రతం. కాకపోతే ఇది భార్యాభర్తలు చేస్తే చాలా మంచిది అన్నారు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఉండలేకపోతే వాళ్ళకి ఏకాదశి ఫుడ్ చేసి పెట్టండి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ చేయొచ్చు. మనం మాత్రం ఒక పూట తిని ఉండడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, ఏకాదశి గురించి కానీ లేకపోతే. మాతాజీ చిన్న డౌట్ ఉంది మాతాజీ. చెప్పండి. ఎవరు? బబిత అండి. బబిత మాతాజీ చెప్పండి. మొన్న మీరు చెప్పినప్పుడు కలిపురుషుడు బంగారంలో ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు అందరూ బంగారం వేసుకోవడానికి ఎందుకు చూస్తారు? కలిపురుషుడు ఉంటే మంచిది కాదంటారు కదా. అది అజ్ఞానం అంతే, అది అందరూ తెలుసుకోలేరు కదా. ఇప్పుడు మనం కంటిమాల ఒకసారి వేసుకున్నామంటే అదే. కానీ బంగారము కనక మహాలక్ష్మి కదా, లక్ష్మీదేవిని ధరించడము ఆడవాళ్ళ ఒంటికి కూడా ఆరోగ్యానికి మంచిది అని కూడా చెప్తూ ఉంటారు కొన్ని కల్పాల్లో. కానీ బంగారంలో కలిపురుషుడు అయితే తప్పకుండా ఉంటాడు. దానివల్ల ఎన్నో మోహం ఎక్కువైపోతుంది. ఈ రోజుల్లో చూడండి రేటు పెరిగి 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 ఎక్కడో కొండ మీద కూర్చుంది. ఇలాంటి సమయంలో అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టు మనం బంగారం తీసుకోకపోవడమే మంచిది. కలిపురుషుడు ఉంటాడు అనేది కూడా సత్యం. హరే కృష్ణ. అదే అలాంటప్పుడు ఎందుకు అందరూ దాని మీద ఎక్కువ మోహం పెంచుకుంటారు అనేది. మోహం పెంచుకుంటే ఇట్ ఈస్ డే ఆఫ్ ప్రెస్టేజ్ కదా. వాళ్ళ దగ్గర అన్ని కిలోల బంగారం ఉంది, మన దగ్గర కూడా ఉండాలి, అంతే తప్ప ఇంకేమీ లేదు. తెలుసు వాళ్ళకి అవి అట్లా. అంటే చూడండి ఇనుము కూడా మంచిది కాదు అని అంటారు, ఇనుప వస్తువులు. కానీ మనం ఇనుము లేకుండా మనం ఉండగలమా? ఒక మామూలుగా దేవుడి దగ్గర పీట చేయించుకుంటే కూడా ఇనుప మేకులేసి కొడుతూ ఉంటారు, కొందరు పాటిస్తారంట. దాంట్లో ఆ మేకులు కూడా వుడ్తోనే చేసి పెడతారు అని చెప్తారు. కొంతవరకు మనకి ఇప్పుడు ఇన్ని పాపాలన్నీ చేస్తున్నామంటే కొన్ని మనం ఓకే, కొన్ని మనం చేయలేని పరిస్థితి ఉంటుంది. ప్లాస్టిక్ ఉంది చూసారా, అది చాలా విషకారకము, క్యాన్సర్ కారకం అని చెప్తారు. కానీ మనకు పాలు దేంట్లో వస్తున్నాయి కదా. అప్పుడు మనం తీసేసి గిన్నెలో వేసుకుంటాం, కానీ అది ఎప్పుడు ప్యాక్ అయింది, ఎప్పటి నుంచి ప్లాస్టిక్ కవర్లు ఉంది, అవన్నీ మనం సరి చేయగలమా? చాలా కష్టం. అంటే మనం అందరం ఒక ఆవునో గేదెనో ఇంట్లో పెట్టుకోవాలి. ఇవి సాధ్యమా చెప్పండి? సో కొన్ని కష్టము. సో ఇవన్నీ ఏంటంటే అన్ని పాపాలు చేస్తున్నా ఏమున్నా వెళ్ళిపోతాం మనం, అంతే. ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోవడమే. కలిపురుషుడు ఉన్నాడు అంటే కలియుగం కాబట్టి కలిపురుషుడు అన్నిట్లో కూడా ఉంటూ ఉంటాడు. ఆ మాయ నుండి మనం తప్పించుకోవాలంటే మహామంత్రం ఒక్కటే మనకి మార్గం. అది చేస్తూ చేస్తూ ఉంటే ఇక్కడ లాస్ట్లో శ్రీల ప్రభుపాదులు విముక్తి అన్నారు చూసారా. విముక్తి అండ్ ముక్తి,
ముక్తి పొందడం అంటే ఏంటి? ఈ బాహ్య ప్రపంచంలో ఉండే కోరికలన్నీ వదులుచుకోవడమే ముక్తి. భగవంతుడి దగ్గరికి వెళ్ళేది కాదు అని చాలా క్లియర్ గా చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. సో అలా అజ్ఞానం తొలగిపోయిందే ముక్తి అని చెప్పారు. అజ్ఞానం పూర్తిగా తొలగిపోవాలన్నమాట మనకి. సో అంటే ముఖ్యంగా ఈ కోరికలు అనేది, ఈ కామవాంఛ అనేది మనకి వెళ్ళిపోవాలి అన్నమాట. మోహం అనేది ఉండకూడదు, ఇది నాది అని. ఇప్పుడు బంగారం కొన్న కాడి నుంచి ఒక పెద్ద ప్రాబ్లం మీకు తెలుసా? అది ఇంట్లో పెట్టుకుంటే భయం, లాకర్లో ఎక్కడో పెడతాము. ఏదైనా ఫంక్షన్ వచ్చింది, అది లాకర్లోనే ఉంటుంది, మనకు ఫంక్షన్ అయిపోతుంది కూడా. సో దానివల్ల కొద్ది కాలం తర్వాత ఏమవుతుంది, ఒకలాంటి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీస్ ఆల్సో. ఇఫ్ మీ కుటుంబంలో అందరూ బంగారం కంపల్సరీ ఇన్ని తులాలు అన్ని తులాలు అన్నప్పుడు పరంపర మీ కుటుంబంలో ఉంది, అది మీరు ఫాలో అవుతున్నారు, దాన్ని ఎవరేం చేయలేరు. అందరూ కృష్ణ చైతన్యంలో వచ్చేసాక అసలు గోల్డ్ అనేది ఉండదు, ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర గోల్డ్ కొనుక్కోరు. కంటిమాల వేసుకుంటేనే వాళ్ళకి మహా ఇష్టం అన్నమాట. అది వేసుకున్న తర్వాత మనకి గోల్డ్ పెద్దగా వేసుకోవాలనిపించదు. కాకపోతే సొసైటీ కోసం అప్పుడు ఏదో పైన అంటే ఆల్రెడీ ముక్తి పొందామన్నమాట. వీఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద డిజైర్, బట్ స్టిల్ వీ కంటిన్యూ ఇన్ సర్టన్ థింగ్స్ ఉన్నాయి కదా, సరే వేసుకుందాం అంతే. కంటిమాల అంటే ఏంటి మాతాజీ, మీరు వేసుకున్నారు అదేనా? ఇది నాకు ఇనిషియేషన్ అప్పుడు ఇచ్చారు 3 వరుసలు. సో కంటిమాల ఫస్ట్ బిగినర్స్ ఒక్క వరుస వేసుకుంటారు. తులసిమాల ఇస్కాన్లో అమ్ముతారు అనమాట. సో ఒక్క వరుస వేసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటి కంటిమాల అంటే, కుక్కలు రోడ్డు మీద బోల్డ్ ఉంటాయి కదా. ఇప్పుడు కుక్కతో ఎందుకు పోల్చారు అంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కువ కుక్కలతో పిల్లలతో ఇలా పోలుస్తూ ఉంటారు. ఆ కుక్కలకి లైసెన్స్ ఉన్నట్లయితే ఒక బెల్ట్ కడతారు మెడకి, మీకు తెలుసా? అలాంటి కుక్కల్ని కుక్కల బండి వాళ్ళు కానీ ఎవరైనా ఎత్తుకుపోరు. అంటే దానికి ఒక లైసెన్స్ ఉంది, ఎవరో దాన్ని పెంచుకుంటున్నారు అంటే దానికి చక్కగా వ్యాక్సినేషన్ ఇవ్వడము, మెడికేటెడ్ అన్నమాట. అది పెద్దగా కరవదు, ఖర్చున ఏం అవ్వదు అనేది ఒక సేఫ్టీ మెజర్. సో అలా ఎలా అయితే ఎవరు పట్టుకోరో, ఇలా మనం కంటిమాల వేసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనతో ఉన్నట్లు, మనం నమ్మినట్లు, ఎప్పటికైనా మనం ధామానికి వెళ్ళిపోతాము అని. సో బిగినర్స్ ఒక్క పొర వేసుకుంటారు. 2 పొరలు వేసుకున్నట్లయితే కంటిమాల ఎప్పుడైతే ధరిస్తామో కొన్ని రూల్స్ పాటించాలి. ఆ 4 రెగ్యులేటివ్ రూల్స్ ఏవైతే ఉన్నాయి, ఆనియన్ గార్లిక్ తినకూడదు, టీ కాఫీ తాగకూడదు, ఇల్లిక్ సెక్స్ అనేది ఉండకూడదు, ఇంకోటి లాస్ట్ది అదేంటిదమ్మా, నో గ్యాంబ్లింగ్, నో గ్యాంబ్లింగ్, చీటీలు ఆడడం అని, పేకాట ఆడడం అని, హార్స్ రేసెస్ అని, ఇంకా కెసినోస్ ఉంటాయి విదేశాల్లో ఎక్కువ వరకు నడుస్తూ ఉంటాయి అవి. సో ఆ కెసినోస్ ఇలాంటివన్నీ గ్యాంబ్లింగ్ అన్నమాట. ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించాలి ఆ కంటిమాల వేసుకున్నట్లయితే. ఇలా లో ఉన్నారు, అలాగే 2 లైన్స్ దే వేసుకుంటారు, అన్ని స్ట్రిక్ట్ గా పాటిస్తారు, ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అవుతాయమ్మా ప్రాబ్లమ్స్ అనేవి, అవి ప్రారంభంతోనే ఉంటాయి, కొన్ని మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు గార్లిక్ ఇవి అని అంటే ఆనియన్ అంటే ఇంట్లో ఫ్యామిలీ అందరూ యాక్సెప్ట్ చేయరు కదా. చేయరంటే ఒక్కటమ్మా, ఇప్పుడు భగవంతుడికి నివేదించడానికి ఒక ఐటమ్, అన్నంలో అయితే ఆనియన్ గార్లిక్ వేసుకోం కదా మనం, పెరుగులో వేసుకోము, రైట్? ఒక కర్రీ ఆనియన్ గార్లిక్ లేకుండా చేసి మిగతా ఐటమ్స్ మీరు పచ్చడి కానీ, పులుసు కానీ, పప్పుచారు కానీ ఇలాంటి ఆనియన్ గార్లిక్ వేసుకొని చేసుకుంటే అట్లీస్ట్ హీ విల్ హ్యావ్ దట్ రైస్, దట్ ఏదైతే మీరు వేయకుండా చేశారో అది, పెరుగు, ఈ 3 దేవుడికి నివేదించి ప్రసాదం లాగా ఆయనకు పెట్టచ్చు. అలా చెయ్యాలి బిగినింగ్ లో. అండ్ ఒకవేళ మీరు కూడా ఉండాలి అని అనుకుంటే ఇట్ ఈస్ మోర్ ఈజీ. కుటుంబ సభ్యులకి చెప్పకుండానే ఆనియన్ గార్లిక్ లేకుండా మనం మంచి మసాలాల టైప్లో, అంటే ఇప్పుడు టమాటా ఉంది, బాగా ఫ్రై చేసేసి జీడిపప్పు వేసి మసాలా గ్రైండ్ చేసి అది కర్రీస్లో వేశారనుకోండి, వాళ్ళు ఏం అడగరు ఆనియన్గా ఉందా లేదా అని, ఎవరు గుర్తించరు కూడా అసలు అది. సో అలా మనము నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఉంటే తర్వాత ఇంకా వాటి జోలికి వెళ్ళాలనిపించదు మనకి. ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఆ స్మెల్ కూడా మనకి ఇష్టం ఉండదు. ఓ టైంలో గార్లిక్ లేకుండా వంట చేస్తే ఏదో వెల్తిలాగా ఉంటుంది, కానీ ఇలా అలవాటయ్యి ప్రసాదం తినడం అలవాటు అయిపోయాక అవి నచ్చవు మనకి. సో అలా మెల్లిగా ఫ్యామిలీ అందరూ అలవాటు అయిపోయారా అంటే
ఇంకా మన కృష్ణ కాన్షియస్ ఫ్యామిలీ. ప్రాబ్లమ్స్ రావా అంటే కొన్ని ప్రారంధం వల్ల వస్తూ ఉంటాయి, కొన్ని మనం చేసుకుంటాం, చికాకుల వల్ల కూడా వస్తూ ఉంటాయి. కానీ భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు కదా. సాల్వ్ ఇప్పుడు ప్రహ్లాదుడికి రాలేదా? మీరు చూసారా సినిమా? ఎన్ని ప్రాబ్లమ్స్ పాపము. నిప్పుల్లో కూర్చుంటది హోళికా మాతాజీ ఆ పిల్లవాడిని పట్టుకొని, ఏమనలేదు, వాసుదేవాయ నమః వాసుదేవాయ నమః. ఆ సత్యయుగంలో జరిగింది కాబట్టి మనకి కలియుగంలో ఈ మంత్రం ఇచ్చారు. సో మహామంత్రం చదువుకోవాలి. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మహామంత్రం చదువుకుంటూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నెమ్మదిగా అవే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎండాకాలం వర్షాకాలం లాగా, చలికాలం లాగా. మనం ఆ శ్లోకం చదువుకున్నాం కదా, ఆ శ్లోకం మళ్ళీ మనకి 18వ అధ్యాయంలో కూడా రిపీట్ అయింది. సో అలా మనం అనుకోవాలన్నమాట. కష్టం అదంతా, అంత ఈజీ కాదు, అంత ఈజీగా తీసుకోలేం మనం ఏది కూడా. ఎంతో కష్టం అనిపిస్తుంది. కానీ ఆ ధైర్యం అనేది భగవద్గీత చదువుతూ ఉంటే, సత్సంగంలో పాల్గొన్నప్పుడు, డివోటీస్తో ఎక్కువ ఉన్నప్పుడు భయం ఉండదు మాతాజీ. అందుకే ప్రహ్లాదుడికి అసలు భయం ఉండదు చూడండి. అయితే ఆయన ఎంత చిన్నప్పుడే ఆయన ఎంత భక్తి వచ్చేస్తుంది. శ్రవణం వల్ల ఆయనకు వచ్చిన భక్తి చక్కగా అడుగుతాడు విష్ణుమూర్తి, నువ్వు ఎప్పుడు కనిపిస్తావు నాకు అని అడిగి 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 మూర్చపోతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒడిలో వేసుకుని నీవు ఎందెందు గలడు అన్నందు గలడు అన్న వరకు, లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్, ఎందులో అయినా నువ్వు వెతుకుని నేనే కనిపిస్తాను అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు తండ్రి అడుగుతాడు, ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఉన్నాడు. విష్ణుమూర్తి అందులో కనిపిస్తాడు ప్రహ్లాదుడికి, నేనున్నాను నువ్వు భయపడకు అని చెప్పి. సో ఇంతకుముందు మా ఆచార్యులు కూడా చెప్పారు ఏంటంటే, ఎప్పుడు నరసింహస్వామి మన వెనకాల ఉంటాడంట. సో రక్షిస్తూ, మనకి ఎవరైనా ఏదైనా హాని తలపెట్టినప్పుడు వాళ్ళకి నరసింహస్వామి కనిపిస్తాడంట మన వెనక. అంత సిన్సియర్గా మనం చెయ్యాలి. మరి జపం చేయాలి, సత్సంగ్ చేయాలి, పుస్తకాలు చదువుకోవాలి, టైం కేటాయించడం అంతే, అంతకంటే టఫ్ ఏమీ లేదు ఇక్కడ. శ్రీకృష్ణ మాతాజీ. సో అందువల్ల మాల వేసుకుంటే మనం స్ట్రిక్ట్ గా ఉంటాం కదా, ప్రసాదం మాత్రమే తింటాము. సో అవి పాటించాలనుకుంటే ఫస్ట్ కంటిమాల వేసేసుకోవాలి అని చెప్తారు. వేసేసుకున్న తర్వాత డెఫినెట్లీ వీ విల్ గో టు గోలోక. అంటే నెమ్మదిగా ఆ తర్వాత ఇనిషియేషన్ స్టేజ్కి వస్తాము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. జయశ్రీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారా ఇంతకు ముందుదా? ఇంతకు ముందుదే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హ్యాండ్ డౌన్ చేయండి. సో మనం ఎండ్ చేద్దామా? ఇంకా ఏం ప్రశ్నలు లేకపోతే మాతాజీ అమ్మా. వెల్లుల్లి అంటే ఓకే, ఉల్లి కూడా ఎందుకు మానేయాలని అడుగుతుంది పాప. రెండు కూడా ఇప్పుడు రాహుకేతువులు రాక్షసులా కదా. సో రాహుకేతులు ఎప్పుడు చనిపోతారు? తెలియదు మాతాజీ. అమృతం ఎప్పుడు వస్తుందమ్మా? అమృతం అమృతం కోసము దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతూ చిలుకుతూ ఉంటే లక్ష్మీదేవి పుట్టుతుంది, ఇంకా అన్ని వస్తూ ఉంటాయి, విషం కూడా వస్తుంది. సో అదంతా అయిపోయిన తర్వాత అమృతం వస్తుంది. అప్పుడు రాహుకేతువులు ఏం చేస్తారు, దేవతల వేషం వేసుకొని దేవతల లైన్లోకి వచ్చేస్తారు. వచ్చేసేసరికి విష్ణుమూర్తి ఎలా మోహిని రూపంలో వచ్చి అమృతం దేవతలకి అందరికీ పోస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ దేవతల లైన్లో ఉన్నారు కాబట్టి ఇలా వేసేసరికి ఇలా తాగారు అంతే. అప్పుడే చక్రంతో ఇద్దరిని నరికేస్తాడు విష్ణుమూర్తి, రాహు కేతు. సో వీళ్ళిద్దరు ఏమవుతుంది, భూమి మీద ఒకరిది మాంసం ముద్ద పడిందంట, ఒకరిదేమో రక్తం పడిందంట. దానిలోండి ఆనియన్ గార్లిక్ చెట్లు వచ్చాయంట. అందుచేత ఇప్పుడు ఔషధి గుణం అంటారు. ఆనియన్ కానీ గార్లిక్ కానీ కొంచెం మందులు అంటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళు ఇక్కడ వరకు నరికేసి ఇక్కడ వరకు తాగేశారు కదా అమృతం, అందుచేత ఔషధ గుణాలు ఉన్నాయి అందులో. కానీ మిగతాది ఎక్కువ భాగం అంతా రాక్షస గుణం అన్నమాట. అందుచేత కామ ప్రేరితమైన ఈ ఆనియన్ గార్లిక్ కామం అన్నమాట. బాగా ఆనియన్ గార్లిక్ తిన్న వాళ్ళకి ఎక్కువ కోరికలు ఎక్కువ, తామస గుణంలో ఉంటారు వాళ్ళు, కోరికలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటాయి అన్నమాట. అందుచేత అవి రెండు తినకూడదు అని చెప్తారు.
టీ కాఫీలు మానేసినాము, వెల్లుల్లి మానేసినాము, ఒక్క ఉల్లి ఒక్కటి అది మెల్లమెల్లగా మానేద్దాం. పోతుంది మాతాజీ, నెమ్మదిగా పోతుంది. అన్నీ ఒకసారే జరగాలి అని ఎప్పుడు అనుకోవద్దు. నెమ్మదిగా అది వెళ్ళిపోతుంది అని మనం కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అదే వెళ్ళిపోతుంది, మనకి నచ్చదు అనమాట. ఇంకా రాహుకేతువులు దేవుళ్ళు కదా మేడం, పూజ చేస్తాం కదా మనము నవగ్రహాల దగ్గర. గ్రహాలు అవి దేవుళ్ళు కాదు, గ్రహాలన్నీ ఎక్కడ ఉంటాయి? అదే నవగ్రహాల దగ్గర ఉంటాయి కదా మాతాజీ, పూజలు చేస్తారు, పోయి అక్కడ చేస్తాం గుడిలో. అదంతా కూడా అజ్ఞానం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తాడు. అన్ని గ్రహాల్లో నేనే ఉన్నాను, నేనే చుట్టూ తిరుగుతూ ఉంటాను. గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి కదా, భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అవునా? సో ఈ గ్రహాలు కూడా రాక్షస గుణం కలిగి ఉంటాయి కొన్ని, అందుకే మనని పీడిస్తూ ఉంటాయి. కానీ కృష్ణుడినే నమ్ముకున్నప్పుడు అది అవి చేసే అవసరం ఉండదు అని చెప్తారు. థ్యాంక్ యూ మాతాజీ. అలా అని చెప్పి దేవీ దేవతల్ని కొలవద్దు అని కాదు. కొన్ని డ్యూటీస్ భగవంతుడు ఇచ్చాడు. చంద్రుడిని పని చెయ్యి, చంద్రుడిని పూజ చేస్తారు. ఇప్పుడు కార్తీక మాసంలో కొన్ని మాసాల్లో ఈవెన్ సంకష్టి చేస్తారు కదా వినాయకుడిది, అప్పుడు చంద్రుడిని చూసిన తర్వాతే భోజనం చేస్తారు, ఉపవాసం వదులుతారు కదా. అలా చంద్రుడిని పూజ చెయ్యొద్దు అని ఏమీ లేదు, చెయ్యొచ్చు. సూర్యుడు పూజలు చేసుకోవచ్చు, అన్ని పూజలు మనం యథావిధిగా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు దేవీ దేవతల్లాగా, డెమిగాడ్స్ లాగా వస్తారనమాట. దేవీ దేవతలు అని అంటారు. అంటే కృష్ణుడే దేవాది దేవుడు, కృష్ణుడు అండర్లోనే వాళ్ళు ఉంటారు అన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా బాగులేనప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు కూడా ఎక్కువ మటుకు రావుకేతులు సతాయిస్తున్నారని విన్నారా మీరు ఎప్పుడైనా? ఎక్కడైనా